శ్రీ సూర్యనారాయణ శుభకరా శుభోదయం బాలుభానుడా భాస్కరా శుభోదయం ఇదే దేవా ఆదిదేవ అదితి పుత్ర తూర్పున తెలవారిపోయే సృష్టి కార్యముల వేళాయే సూర్యదేవా మీకు శుభోదయం ప్రత్యక్ష దేవా ప్రభాకరా ఛాయా ఉషా మీ దేవేరులు మీ సేవకై వేచియున్నారు సూర్యదేవా మీకు శుభోదయం కశ్యప పుత్ర కిరణమాలి సప్తాశ్వరథమారూఢ సప్తాశ్వములు సంసిద్ధం సూర్యదేవా మీకు శుభోదయం జయ జయ విజయ జిత ప్రాణ జిత శ్రమ మనోజవా జిత క్రోధాశ్వాలు మీకై వేచే సూర్యదేవా మీకు శుభోదయం తిమిరనాశనా తేజోమూర్తి కమల ప్రియ పద్మధరా పద్మములు నీకై వేచినవి సూర్యదేవా మీకు శుభోదయం శుకపిక విహంగములు కిలకిల రాగాల గీతికలు గానము చేయ వేచినవి సూర్యదేవా మీకు శుభోదయం మార్తాండ మరీచ మిత్ర మలయ మారుతం చల్లగా వీచగా మీకై వేచియున్నవి సూర్యదేవా మీకు శుభోదయం లోక కళ్యాణకారక నారద మహతిని మీటి పాడుచు నీ దివ్యగానం చేయుచుండే సూర్యదేవా మీకు శుభోదయం చంకార గీత ధ్వనులతో మకరందం గ్రోలి తుమ్మెదలు నిను సేవింప బయలుదేరే సూర్యదేవా మీకు శుభోదయం మహర్షులు వేదగానము చేయుచు నిన్ను అనుసరించ నీరాకకై ఎదురు చూచేరు సూర్యదేవా మీకు శుభోదయం త్రయీమూర్తి నిను ప్రస్తుతించవే వేల ఋషులు వేచియుండ శీఘ్రగమన శీఘ్రం లేవవలయు సూర్యదేవా మీకు శుభోదయం గంధర్వులు మధుర గానము అప్సరసలు నాట్యం చేయ నాగులు నీకై వేచి ఉన్నారు సూర్యనారాయణ శుభోదయం లోక సంచారి లోక బాంధవ లోక సాక్షి నీకై లోకాలు ఎదురు చూచేను లేవయ్యా సూర్యనారాయణ శుభోదయం అష్టదిక్పాలకులు నవగ్రహములు నీ కొరకే వేచి ఉన్నారు భాస్కర సూర్యనారాయణ శుభోదయం ఇంద్రాయమ వరుణ అగ్ని కుబేర నిరుతి ఈశాన వాయువులు వేచియున్నారు సూర్యనారాయణ శుభోదయం సూర్యచంద్ర అంగారక బుధ గురు శుక్ర శని రాహుకేతు ఎదురు చూచేరు సూర్యనారాయణ శుభోదయం అత్రి వశిష్ఠ మరీచాదులు సప్తర్షులు సంధ్యావందనం గావించగ వేచి ఉన్నారు సూర్యనారాయణ శుభోదయం గరుడ మృగరాజ నాగరాజ గజరాజ అశ్వరాజ వీరులు మీ అనుమతికై వేచి ఉన్నారు సూర్యనారాయణ శుభోదయం సర్వదేవతలాత్మ నీవే శక్తి స్ఫూర్తి ప్రసాదించు నీవే రక్షించగరవితే జలేవయ్యా సూర్యనారాయణ శుభోదయం బ్రహ్మ విష్ణు శివ స్కందుడు ఇంద్ర కుబేర కాలుడు నీ కోసమే వేచియున్నారు సూర్యనారాయణ శుభోదయం శ్రీరామ హనుమ పూజిత పితృదేవతలు వసువులు అన్నీ నీవే అర్కా విభాకరా సూర్యనారాయణ శుభోదయం
సాధ్యులు అశ్విని దేవతలు మరుత్తులు మనువు వాయు అగ్ని రూపములు నీవేనయ్యా సూర్యనారాయణ శుభోదయం ఋతుకర్త ప్రేరణమూర్తి వృష్టికారక జగత్పోషక సర్వవ్యాపక తిమిరనాశక సూర్యనారాయణ శుభోదయం సప్తేంద్రియముల మూలశక్తి ఉత్తేజకారక ఉదయ భాను సర్వక్లేశనాశక నీవేనయ్యా సూర్యనారాయణ శుభోదయం సహస్రకిరణ సనాతన సృష్టి సంహారక పునఃకర్త కిరణ ప్రకాశ కరుణామూర్తి సూర్యనారాయణ శుభోదయం ఘనవర్షకారక గగన విహార అగ్నిగర్భావృత్తులాకార ద్వాదశాత్మా దినకర సూర్యనారాయణ శుభోదయం సజ్జనులు అర్ఘ్యం ఇవ్వగ జలకలశముతో నీ కొరకు వేచి ఉన్నారు దివాకర ప్రత్యక్ష దేవా శుభోదయం నమస్కార ప్రియ నారాయణ సూర్య నమస్కారములతో జనులు సేవింపవేచి ఉన్నారు సూర్యనారాయణ శుభోదయం ప్రతిదినము సుప్రభాతం పఠించు వారికి జ్ఞాన విజ్ఞాన మోక్షమిచ్చు లోక చూడమణి సూర్యనారాయణ శుభోదయం ॐ भास्कराय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्यः प्रचोदयात्। ఆదిత్య హృదయము ఎంతో పవిత్రమైనది. ఆయురార్థము ఆరోగ్యము వసగి ఫలప్రదము చేయునది. ఆది కావ్యం రామాయణములో అంతర్భాగము ఆదిత్య హృదయం స్తోత్రము. అఖిల లోకాలకు హృదయం వంటి వాడు ప్రత్యక్ష దైవము ఆదిత్యుడు. దైవ ప్రార్థనలో ఈ ఆదిత్య హృదయం స్తోత్ర రాజము విశిష్టమైనది. స్తోత్రం తోయుక్త పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం. యుద్ధము చేసి చేసి మిక్కిలి అలిసియున్న శ్రీరాముడు సమర రంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచియుండెను. యుద్ధమును చూచుటకు దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభువుతో ఇట్లు పలికెను. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वा नरीन् वत्स समरे जयिष्वसि. ఓ రామ మహాబాహో నాయనా, సనాతనము మిగుల గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయమును సాధించగలవు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఈ ఆదిత్య హృదయము అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది.
నిత్యము దీనిని జపించినచో సర్వత్రా జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించునది. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది పరమ పావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును. ఆది వ్యాధులను తొలగించి ఆయుష్ను వృద్ధిపరచును. సర్వ జపములలో శ్రేష్టమైనది కావున దీనిని జపించుట ఎంతేని అవశ్యము. రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అనంతమైన బంగారు కిరణములతో శోభిల్లుచు జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సు గలవాడు, సమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఇతడు సమస్త దేవతలకు ఆత్మ అయినవాడు. తేజోరాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో కూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో పశవః సాధ్యా యస్మినో మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజా ప్రాణః ఋతుకర్తా ప్రభాకరః. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగు వారి స్వరూపములు అన్నియూ ఇతనివే. షడ్ఋతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః. ఆదిత్యుడు జగత్ సృష్టి కారకుడు. జనులు తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణ ఇచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములతో లోకమును ప్రకాశింపజేయును. బంగారు వన్యతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివా సమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. హరితస్వః సహస్రాక్షిః సప్త సప్తైర్మరీచిమాన్ తిమిరో మదనః శంభుస్త్వష్టా మార్తాండాంశుమాన్. శ్యామవర్ణము గల రథాస్వములు కలవాడు, అసంఖ్యాకములైన కిరణములు కలవాడు,
సప్త అను పేరు గల రథాశ్వము కలవాడు, రథమునకు 7 గుర్రములు కలవాడు, తేజో విధానములైన కిరణములు గలవాడు, చీకట్లను పారుద్రోలువాడు, సుఖములను కూర్చువాడు, సర్వసంహారకుడు, జగత్ ప్రళయమునకు పిమ్మట దానిని మరలా సృజించుటకై ఆవిర్భవించడివాడు, నిరంతరము తన కిరణములతో ప్రకాశించుచుండువాడు. हिरण्यगर्भः शिशिरस्तपनो भास्करो रविः अग्निगर्भोदितेः पुत्रः शङ्खः शिशिरनाशनः. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు, తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తరింపజేయువాడు, దివ్యములైన వెలుగులను కూర్చువాడు, సకల లోకములకు స్తుతిపాత్రుడు, దివా సమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు, అదితిదేవికి పుత్రుడుగా అవతరించినవాడు, సాయంకాలమున స్వయముగా శాంతించువాడు, మంచును తొలగించువాడు. व्योमनाथस्तमोखेदि पृक्यजुस्सामपारगः घनवृष्टिरपां मित्रो विन्ध्यवीथिप्लवङ्गमः. ఆకాశమునకు అధిపతి అయినవాడు, రాహువును ఛేదించు లక్షణము కలవాడు, పూర్వాహ్నమున ఋగ్వేద రూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమును, సాయం సమయమున సామవేద రూపమునను అలరారుచుండెడివాడు, ఘనముగా వర్షాలను కురిపించువాడు, అందువల్లనే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు. अतीपमण्डली मृत्युः पिङ्गळः सर्वतापनः कविर्विश्वो महातेजाः रक्तः सर्वभवोद्भवः. వేడిని కలిగి ఉండువాడు, వృత్తాకారమైన బింబము కలవాడు, విరోధులను రూపుమాపుతాడు, ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగి ఉండువాడు, మధ్యాహ్న సమయమున సర్వ ప్రాణులను తపింపజేయుచుండువాడు, వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు, విశ్వమును నిర్వహించువాడు, గొప్ప తేజస్సు గలవాడు, సకల ప్రాణుల యందును అనురక్తి కలిగి ఉండువాడు, సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. नक्षत्रग्रहताराणामधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मन्नमोऽस्तु ते. నక్షత్రములకు గ్రహములకు తారలకును అధిపతి అయినవాడు, విశ్వస్థితికి హేతువు, అజ్ఞాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు, 12 రూపములతో విలసిల్లువాడు, ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం. नमः पूर्वाय गिरये पश्चिमायात्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः. స్వామి, నీవు పూర్వగిరియందును పశ్చిమగిరియందును విలసిల్లుచుండువాడవు, గ్రహములకు నక్షత్రములకు దివారాత్రములకు అధిపతివి, ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారం. जयाय जयभद्राय हर्यस्याय नमो नमः. नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः. జయములను శుభములను చేకూర్చువాడవు, శ్యామవర్ణము గల రథాశ్వములు కలవాడవు,
వేల కొలది కిరణములు కలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా, నీకు నమస్కారము. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగా ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ ప్రళయమునకు పిమ్మట మరలా సృజించుటకై ఆవిర్భవించినట్టి ఓ సూర్య భగవానుడా, నీకు నమస్కారము. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవత్ససే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్ సంపన్నుడవు. కాంతికి నిధి అయిన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రరూపుడవైన ఓ సూర్య భగవానుడా, నీకు నమస్కారము. తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుజ్ఞాయామితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతజ్ఞులను నశింపజేయుచు దివ్య తేజస్సు విరజిమ్మచు సమస్త జ్యోతులకు అధిపతి అయిన నీకు నమస్కారం. తప్తాచామేకరాభాయ వహ్నయే విశ్వకర్మణే సమస్తమోభినిజ్ఞాయ రవయే లోకసాక్షిణే. బంగారము వంటి వన్నె కలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వ జగత్కర్తవు. తమస్సులను పారద్రోలు వాడవు. ప్రకాశ స్వరూపుడవు. జగత్తున జరిగడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు కనుక ఓ భాస్కరుడా, నీకు నమస్కారము. నాశయత్యేష వైభూతం తథైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమునొచ్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తు తపింపజేయును. వర్షములను ప్రసాదించుచుండును. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియేయుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫల స్వరూపము ఇతడే. వేదాశ్చక్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫల స్వరూపుడు. లోకములో జరిగడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు. येन मापत्सु कृत्येषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चित्
రఘురామ, ఆపదల యందును, కష్టముల యందును, దుర్గమ మార్గముల యందును, భయస్థితుల యందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశనము ఉండదు. పూజాయస్త్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతం ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్య భగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామమునందు విజయమును పొందగలవు. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం. మహాబాహో రామ, ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను. ఏవచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. మహా తేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును మనస్సునందు నిలుపుకొనెను. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతో పరం హర్షమవాప్తవాన్ త్రిరాజమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. పిదప ముమ్మారు ఆచమించి శుచియై సూర్య భగవానుని చూచుచూ ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతా వధేతస్య ధృతోభవత్. మిగుల సంతుష్టుడయ్యున్న ఆ రాముడు రావణుని చూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృత నిశ్చయుడయ్యెను. అథర్వవిరవదన్నిరీక్ష్య ముదితమనాః పరమం ప్రహ్యష్యమాణః నిశిచరపతి సంశయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. పిమ్మట దేవతల మధ్యనున్న సూర్య భగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమున పొందినవాడై పరమ సంతోషముతో శ్రీరాముని చూచి రామా త్వరపడుము అని పలికెను. ఫలశ్రుతి: ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా పాపాల నుంచి శాపాల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టాలు కడదేరుతాయి. ఎంతటి అనారోగ్య సమస్యలైనా ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో మటుమాయమవుతాయి. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించినంతనే సకల సంపదలు కలుగుతాయి. ఆదిత్య హృదయము శత్రువులను ఓడించడానికి సహాయం చేస్తుంది. ఈ స్తోత్రము దృఢమైన మనస్సును కలిగిస్తుంది. ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం వలన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు, మెరుగైన ఆధ్యాత్మిక అనుసంధానము, పెరిగిన అంతర్గత బలము, ఒత్తిడి తగ్గింపు మరియు మెరుగైన శారీరక ఆరోగ్యం వంటి వివిధ ప్రయోజనాలను తెస్తుంది. ఈ స్తోత్రము
మనస్సును ప్రశాంతపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది మరియు సానుకూల మనస్తత్వాన్ని కలిగిస్తుంది. భావోద్వేగ స్వస్థతలో సహాయపడుతుంది, కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెంచి శక్తివంతం చేస్తుంది. వ్యక్తులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, భగవానుడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం వలన రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆదివారాలు, పండుగ దినములు ప్రత్యేకము. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల సూర్యదేవుడు, శ్రీరాముడు మరియు అగస్త్య మహర్షి అనుగ్రహం లభిస్తుంది. జై శ్రీ సూర్యనారాయణ. ఆదిత్య హృదయం పవిత్రము, ఆయురారోగ్య ఫలప్రదము. ఆది కావ్యం రామాయణం, రామాయణంలో అంతర్భాగం. అఖిల లోకాల హృదయం, ఆదిత్యుడు ప్రత్యక్ష దైవం. దైవ ప్రార్థనలలో స్తోత్రరాజం, విశిష్టమైన ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం పవిత్రము, ఆయురారోగ్య ఫలప్రదము. ఆది కావ్యం రామాయణం, రామాయణంలో అంతర్భాగం. రామాయణంలో అంతర్భాగం. ఆదిత్య హృదయం పవిత్రము. రామ రావణ ఘోర సమరము, రణముల విరామ సమయం. రణతంత్ర యోచనలో శ్రీరామ కాచెను అగస్త్య మహర్షి. రామ రావణ యుద్ధమును తిలకించుటకై అగస్త్యుడు. రామ రావణ యుద్ధమును తిలకించుటకై అగస్త్యుడు. సురులతో కూడి అరుదించే, సమీపించి రామునితో పలికే. ఆదిత్య హృదయం పవిత్రము, ఆయురారోగ్య ఫలప్రదము. ఆది కావ్యం రామాయణం, రామాయణంలో అంతర్భాగం. ఆదిత్య హృదయం పవిత్రము. ఆదిత్య హృదయం పవిత్రము, ఆయురారోగ్య ఫలప్రదము. ఆది కావ్యం రామాయణం, రామాయణంలో అంతర్భాగం.
మహిమాద్భుతం మంగళకరము మహిమాన్వితం సర్వపాపనాశనం గావించును చింతలు శోకాలు ఉపశమనం వ్యాధులను తొలగించును ఆయుష్షును వృద్ధిపరుచు వ్యాధులను తొలగించును ఆయుష్షును వృద్ధిపరుచు జపములలో శ్రేష్టమైనది నిత్య జపము ఆచరణీయం ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఆదిత్య హృదయం పవిత్రము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం శుభకరం పాప వినాశనం శోకనాశిని దుఃఖనాశిని ఆరోగ్య ప్రదాతాదిదేవ సురాసుర పూజిత భాస్కర జాతికి జాగృతి కూర్చును సమస్త భువన పాలకుడు జాతికి జాగృతి కూర్చును సమస్త భువన పాలకుడు తేజో రూపం భానుమూర్తి ఆదిత్యుని పూజింపుము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఆదిత్య హృదయం పవిత్రము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం సర్వసురుల ఆత్మైతడు తేజోరాశి కిరణమాలి శక్తి స్ఫూర్తి ప్రసాదించును రక్షించుచుండు రవితేజుడు బ్రహ్మ విష్ణు శివ స్కందుడు ఇంద్ర కుబేర కాలుడు బ్రహ్మ విష్ణు శివ స్కందుడు ఇంద్ర కుబేర కాలుడు యమ సోమ వరుణ దేవుడు శ్రీ సూర్యనారాయణుడు ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఆదిత్య హృదయం పవిత్రము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం పితృదేవతలు వసువులు సాధ్యులు అశ్విని దేవతలు మరుత్తులు మనువు వాయు అగ్ని రూపములన్నీ తడి ఋతుకర్త ప్రభాకర సృష్టికారక ప్రేరణమూర్తి ఋతుకర్త ప్రభాకర సృష్టికారక ప్రేరణమూర్తి అదితి పుత్ర ఆకాశరాజ సృష్టికారక జగత్పోషక ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము
మూర్తి ఉత్తేజకారక ఉదయ భాను సర్వక్లేశనాశక సూర్యదేవ సప్తాశ్వాలపి సహస్ర కిరణ సృష్టి సంహారక పునః కర్త సప్తాశ్వాలపి సహస్ర కిరణ సృష్టి సంహారక పునః కర్త కిరణ ప్రకాశ కరుణామూర్తి బ్రహ్మాండములు నీ ఉదరము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఆదిత్య హృదయం పవిత్రము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం కశ్యప పుత్ర స్తుతి పాత్రుడు సంధ్య వేళలో అరుణుడు స్వయం శాంతించు సమిత్రుడు మంచు తొలగించు మరీచుడు రాహువును ఛేదించు రవి ఉదయమున ఋగ్వేదము రాహువును ఛేదించు రవి ఉదయమున ఋగ్వేదము మధ్యాహ్నం యజుర్వేదము సంధ్యలోన సామవేదము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఆదిత్య హృదయం పవిత్రము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఘనవర్షకారక గగన విహార శీఘ్రగమన అగ్నిగర్భ ఉష్ణశక్తి మృతులాకార ద్వాదశాత్మా నమస్కారం విరోధులను రూపుమాపు విధిగిరి మార్గాన వివస్వత విరోధులను రూపుమాపు విధిగిరి మార్గాన వివస్వత వేగ గమన వేదనారాయణ బంగరు వన్నెల భాను కిరణ ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఆదిత్య హృదయం పవిత్రము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం తూర్పున ఉదయించు సూర్యుడు తూర్పు దిక్కుకు నమస్కారం పడమర అస్తమించు సూర్యుడు పడమర దిక్కుకు నమస్కారం దినకర తారాలోకపతి సూర్యనారాయణ నమస్కారం దినకర తారాలోకపతి సూర్యనారాయణ నమస్కారం జయప్రదం శుభలక్ష్మిప్రదం సహస్ర కిరణ నమస్కారం ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం
వచ్చిన తేజస్సు ద్వాదశ రూపాల ఆదిత్య ద్వాదశ నామాల ప్రసిద్ధి సూర్యదేవరా నమస్కారం బ్రహ్మ విష్ణు మహేశ్వర తేజస్ సంపన్న కాంతినిధి బ్రహ్మ విష్ణు మహేశ్వర తేజస్ సంపన్న కాంతనిధి ప్రళయ కాలాలయకారక రుద్రస్వరూప నమస్కారం ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఆదిత్య హృదయం పవిత్రము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం నక్షత్రగ్రహ తారాధిపతి ఉపాసకులకు జయమిచ్చి అనుగ్రహించు సూర్యదేవ జయ శుభకార నమో నమో ప్రాణశక్తి ప్రసాదించు ప్రభు పద్మాలను వికసింపజేయు ప్రాణశక్తి ప్రసాదించు ప్రభు పద్మాలను వికసింపజేయు బ్రహ్మాండముల బీజము దివ్యమైన వెలుగుల రేడు ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఆదిత్య హృదయం పవిత్రము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఉగ్రవీర శీఘ్రగమన సువర్ణ తేజ అగ్ని తేజ జ్ఞాన ప్రకాశ విశ్వకర్మ శత్రునాశన పాపహరణ క్రతువు క్రతుఫలము నీవే తమస్సును రూపుమాపు క్రతువు క్రతుఫలము నీవే తమస్సును రూపుమాపు జడత్వము శీతలత్వము నశింపజేయు నారాయణ ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఆదిత్య హృదయం పవిత్రము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం
జ్యోతిర్మండల హిరణ్యగర్భ గర్భసాక్షి నమస్కారము సర్వ జగత్కర్త పరమాత్మ నమస్సు పారద్రోలు తాపన సర్వ జగత్కర్త పరమాత్మ నమస్సు పారద్రోలు తాపన సర్వ ప్రాణులాలయమునర్చు సృష్టించి పాలించుచుండు ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఆదిత్య హృదయం పవిత్రము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఆపదలు కష్టములందు దుర్గమ మార్గములందును భయస్థితుల యందును సూర్యదేవుని కీర్తించుము వేద వేద్య యజ్ఞ ఫల స్వరూప లోక బాంధవ ఆపద్బాంధవ వేద వేద్య యజ్ఞ ఫల స్వరూప లోక బాంధవ ఆపద్బాంధవ దేవదేవుడు జగములపతి ఆదిత్య హృదయం జపించు ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఆదిత్య హృదయం పవిత్రము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం సంగ్రామంలో విజయము సాధింతు సాకేత రామ రావణుని వధింపగలవు అని పలికెను అగస్త్యుడు కృత నిశ్చయుడై పూనికతో యుద్ధముకై పురోగమించి కృత నిశ్చయుడై పూనికతో యుద్ధముకై పురోగమించి నిశాచరుని వధించుటకు ధనువును చేబూని శ్రీరామ ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం ఆదిత్య హృదయం పవిత్రము ఆదిత్య హృదయం పవిత్రము ఆయురారోగ్య ఫలప్రదము ఆది కావ్యం రామాయణం రామాయణంలో అంతర్భాగం దేవతల మధ్యన సూర్యుడు రావణ నాశనం తథ్యమని మానసోల్లాస సంతోషముతో రామాత్వరపడమని పలికే అగస్త్య మహర్షి ప్రవచనము రామచంద్రుని నిమిత్తము అగస్త్య మహర్షి ప్రవచనము రామచంద్రుని నిమిత్తము